మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇవాళ అత్యవసర సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగే సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సర్క్యులర్ జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ అత్యవసర భేటీపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అత్యవసర భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావటం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగాల్సింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు. అయితే ఆమె నామినేషన్ పైన బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ పార్టీ ప్రతినిధులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ కోర్టులో మీనాక్షి నటరాజన్ పై ఒక ప్రైవేట్ కేసు పెండింగ్ లో ఉంది. ఆ వివరాలను ఆమె తన ఎన్నికల అఫిడవిట్ ఫామ్ 26 లో దాచిపెట్టారన్నది బీజేపీ ఆరోపణ. అయితే రిటర్నింగ్ అధికారి ఈ అఫిడవిట్ లో సమాచారం సమగ్రంగా లేదనే కారణంతో రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జూన్ 9న ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. అయితే రిటర్నింగ్ అధికారి నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం అన్నది కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ దీనిపైన చట్టపరంగా అదేవిధంగా వీధుల్లో కూడా పోరాడాలని నిర్ణయం చేసుకుంది. ఏదైతే అభిషేక్ మను సింఘ్, కేసీ వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేతలు, జయరాం రమేష్ వంటి సీనియర్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆర్టికల్ 324 కింద ఉన్నటువంటి అసాధారణ అధికారాలను ఉపయోగించి ఈ యొక్క రిటర్నింగ్ అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని కూడా కోరింది. అయితే ఎన్నికల సంఘం నుంచి తక్షణం నిర్ణయం రాకపోవడంతో కాంగ్రెస్ ఈ రోజు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. రిటర్నింగ్ అధికారి ఆదేశాలపైన స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. అయితే ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 33A ప్రకారంగా ఒక అభ్యర్థి పైన 2 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండి కోర్టు అధికారికంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన కేసులను మాత్రమే అఫిడవిట్ లో పేర్కొనాలి. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదు మాత్రమే వచ్చింది. కోర్టు దానిపైన ఇంకా ఎలాంటి కాగ్నిజెన్స్ తీసుకోలేదు, విచారణకు స్వీకరించలేదు. కేవలం ఎందుకు విచారణ స్వీకరించకూడదు అని అడుగుతూ కోర్టు ఒక ముందస్తు నోటీస్ మాత్రమే, ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ మాత్రమే మీనాక్షి నటరాజన్ కి పంపింది. చట్టం దృష్టిలో ఈ కాగ్నిజెన్స్ తీసుకున్నంత వరకు కూడా అక్కడ క్రిమినల్ కేసే లేదు. లేని కేసుని అఫిడవిట్ లో ఎలా చూపిస్తారు? రిటర్నింగ్ అధికారి 2+2=7 అన్నట్లుగా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు కూడా మీనాక్షి నటరాజన్ పై ఇలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని కూడా స్పష్టం చేశారు. సో ఈ పరిణామం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మధ్యప్రదేశ్ లో మొత్తం 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ బలం 164 ఎమ్మెల్యేలు ప్రకారం వారికి సులభంగా దక్కుతాయి. కాంగ్రెస్ 61 మంది ఎమ్మెల్యేల బలంతో 3వ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రద్దయితే బీజేపీ 3వ స్థానాన్ని కూడా ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీ కావాలనే ఈ కుట్ర చేసిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ నుంచి కాపాడుకోవడానికి కూడా బెంగళూరు తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. కాంగ్రెస్ ఈ అంశాన్ని కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల సమస్యగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని హరించడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం అనే కోణంలో దేశవ్యాప్త ఎజెండాగా మార్చాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే అత్యవసర సమావేశంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు లేక ఆదేశాలపైన జూన్ 18 జరగబోయే రాజ్యసభ ఎన్నికల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.
శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.